వచ్చేసరికి అలాగే సార్ మన కొత్తగా ఇక్కడ అలాగే నుంచి ఇక్కడ కూర్చున్నాము. రైతులు ఉన్నారా? వెస్ట్ సైడ్ ఒకటే కంప్లీట్ కాదు, వెస్ట్ సైడ్ ఒకటే వెరిఫిక్ చేయాలి. మిగిలినది దాని తర్వాత పీడిఎఫ్లో ఉందా? గవర్నమెంట్ ల్యాండ్ కూడా అయిపోయింది సార్ దాంట్లో. ఇది క్యూజిఎస్ కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ ప్లస్ ప్రైవేట్ ల్యాండ్ టోటల్ 4,000 కదా. 2,500 సుమారుగా అయింది. 10 + 30 + 40 + ఓకే కిష్టయ్య గారు. మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రైతులది పేర్లు చెప్పగలుగుతారా తల్లి? మీ పొలానికి హద్దుల్లో దక్షిణం అటుపక్క అంట నా పక్కనే మ్యాచ్ అవుతుందా? డిస్ప్యూట్స్ ఏమి లేవా? రైతు కూడా ఎవరికి మీది మీకుందా భూమి? సర్వే అయిందా? నోటీసులు ఇచ్చారా మీకు? 30 ఎకరాలు ఎవరు చేయట్లేదు. 10 ఎకరాలు అప్లై చేస్తున్నారు సార్. మీకు అందరూ బిడిగా 10 ఎకరాలు చేసిన వాళ్ళు పట్టించిన వాళ్ళైనా? ఓకే. మీకు భూమి ఉంది కదా? మీకు విఆర్ఓనా? ఇప్పుడు ఇలాంటి కేసు పోర్షన్ అదైనా పేరు వస్తున్నారా? దాని కింద అగోదారి కింద లెమ్ములు మీకు ఇక్కడ ఇవి ఉన్నాయా అంటే ఎండ పెట్టుకోవడానికి? రోడ్డు స్థలం ఉంటుంది. కొత్త ఏఆర్సీ వస్తే ఖచ్చితంగా పట్టాలు ఎక్కిస్తుంది. కొత్త అసైన్మెంట్ కమిటీ రావాలి. మీరు ఇది కూడా అక్కడ నుంచి కలెక్ట్ చేసుకొని మీరు ఎక్కడ చేసినా లేకపోతే కట్ చేసి తీసుకున్నారు. ఎంత ఉంటుంది మస్ట్? ఓకే, ఇంటిగా కట్ చేసేస్తే ఇంకా తగ్గుతుందా? ఇప్పుడు ఎంత వెయిట్ చేసినా తగ్గదు.
ఆ రేటుకి దగ్గర తీసుకోవాలి. ఈరోజు మన్బోల్ మండలంలో ఈ సర్వే సంబంధించి చూసుకోవడానికి వచ్చి ఉన్నాము. ఈ సర్వే యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతున్నాయని పర్యవేక్షణ కోసం వచ్చి ఉన్నాము. అదేవిధంగా గ్రీవెన్సెస్ కూడా మండల స్థాయిలో గ్రీవెన్సెస్ ఏ విధంగా అవుతున్నాయని కూడా మండల ఆఫీసులో ఒకసారి చూస్తాము. అదేవిధంగా మనకు సుమారుగా జిల్లాలో చాలా చోట్ల ధాన్యం కొనుగోలు మొదలుపెట్టడానికి మన ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొదలుపెట్టాము. నా కోరిక ఏంటంటే రైతులందరికీ కూడా మనకు మిల్లర్స్తో కూడా మాట్లాడి ఉన్నాము, ట్రాన్స్పోర్టర్స్తో కూడా మాట్లాడి ఉన్నాము. రైతులు ఎవరికైనా రేటు వలన ఇబ్బందులు ఉన్నాయో దయచేసి పక్కన ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకి వచ్చేసి వాళ్ళు ధాన్యాలు గవర్నమెంట్కి ఇవ్వాలి అని కోరుతున్నాను. ఎందుకంటే రేటుకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఎంఎస్పీ రేటు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాము. దానికి సంబంధించి సిబ్బందులందరినీ కూడా ప్యాక్స్ మోస్ట్లీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్యాక్స్ వాళ్ళందరినీ కూడా సిద్ధం చేసి ఉన్నాము. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ అయినాయి. ఒకవేళ ఎక్కడైనా తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా వీలైన వరకు ఆరబెట్టుకొని తీసుకురండి. అదేవిధంగా ఒకవేళ ఏదైనా దానిలో ఇబ్బందులు వచ్చినా కూడా ఖచ్చితంగా మిల్లర్స్తో కూడా మాట్లాడుకొని ఇబ్బంది లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నారు. దయచేసి ప్రెస్ వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను.